గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఇక్కడ కలవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ పేరెంటింగ్. సో పేరెంటింగ్ అనేది యాక్చువల్గా చాలా ఈజీ దాని గురించి తెలుసుకుంటే. అండ్ పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్, ఆల్రెడీ మెసేజ్లో చెప్పినట్టు. అది అంటే కళ, అది నేర్చుకుంటేనే జనరల్గా వస్తుంది. మనము ఈ విషయం పెద్దవాళ్ళని అడిగినప్పుడు డైరెక్ట్గా అనేస్తుంటారు, నేను 10 మందిని అన్నా, ఇట్లాంటి సెషన్స్ ఎప్పుడైనా అటెండ్ అయినా, నేను ఏమైనా నేర్చుకున్నాను, నాకు తెలియదు, నువ్వేంది నాకు చెప్పేది. సో 10 మందిని కాకుండా 20 మందిని అన్నా కూడా వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. బట్ ఎలా పెరుగుతుంటారు, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక సింగిల్ పాయింట్ ఏంటి అంటే, ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎదుగుతున్నారు లేరు అనేది ఇంపార్టెంట్. సైంటిఫిక్ బేస్డ్ కూడా చెప్తారు, అంటే లైక్ 1% బ్రెయినే యూజ్ చేసిండ్రు న్యూటన్ అని, 2% బ్రెయినే యూజ్ చేసిండ్రు. అంటే మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం యాక్చువల్గా. ఆ యూసేజ్ చేయడానికి ది బెస్ట్ వేలో పెట్టుకోగలిగితేనే చాలా మంచిది. అండ్ ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలని ఎలా అంటే డిసిప్లిన్గా ఉంచుదామని అనుకుంటారు. ఇండిసిప్లిన్గా ఉన్నా పర్లేదు నా చైల్డ్ అని అనుకునే పేరెంట్స్ ఎవరు ఉంటే చేతులు లేపండి ఒకసారి. ఇండిసిప్లిన్గా ఉన్నా పర్లేదు, మా అన్నయ్య చేతులు లేపాలా, వినిపించట్లేదేమో. ఇండిసిప్లిన్గా ఉన్నా పర్లేదు అనే పేరెంట్ ఎవరు ఉన్నారంటే చేతులు లేపాలి. సో ప్రతి పేరెంట్కి వాళ్ళ కిడ్స్ కంపల్సరీ డిసిప్లిన్గా ఉండాలనే కోరుకుంటారు. సో డిసిప్లిన్ అనేది చాలా మంచి వర్డ్. డిసిప్లినింగ్ అనేది చాలా డేంజరస్ వర్డ్, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు రమణ సార్ క్యాబిన్లో కూడా డిసిప్లిన్ ఈజ్ అవర్ ఆక్సిజన్ అని రాసింది ఉంటుంది. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. బట్ ఇక్కడ డిసిప్లినింగ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళ బాస్ పెట్టినరు అంటే సార్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పెట్టినరు, అది సార్ లాంటి వాళ్ళకి అప్లై అవుతుంది. ఆ ఏజ్ ప్లస్ ఆ సిన్సియారిటీ, డెడికేషన్ అట్లా. బట్ కిడ్స్ విషయానికి వస్తే డిసిప్లిన్ అనేది మంచిగా ఉంటుంది, కానీ డిసిప్లినింగ్ ఈజ్ వెరీ డేంజరస్. సో ఏంటి డిఫరెన్స్ అంటే, డిసిప్లినింగ్ అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ ఫీల్ డిసిప్లిన్ అండ్ బిహేవ్ డిసిప్లిన్. సో యాక్చువల్గా డిసిప్లిన్ అనేది గూగుల్ డెఫినేషన్ మనం చూసిన రఫ్గా మనం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేస్తాం, అవి ఫాలో అవ్వాలి కిడ్స్. ఒకవేళ ఫాలో అవ్వలేకపోతే విల్ పనిష్ దెమ్, లేకుంటే కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ రిపీటెడ్లీ ద సేమ్ థింగ్. అండ్ రిపీటెడ్గా చెప్పినా అది కూడా ఒక పనిష్మెంట్ అవుతుంది. దే ఫీల్ ఎంబారెస్డ్. సో చెప్పకపోతే ఎట్లా, చెప్తే ఎట్లా? ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు ఇక్కడ వెరీ ఫ్రాంక్గా ఎంతమంది పిల్లలు, మీ పిల్లలు డిసిప్లిన్డ్ ఉన్నారు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు చేతులు లేపండి. మీ కిడ్స్ డిసిప్లిన్డ్గా ఉన్నారు. 1 హ్యాండ్ రైజ్డ్, 2, 3, 4 రైట్. ఇక్కడ డిసిప్లిన్డ్గా ఉన్నారు అంటే ఈరోజు డిసిప్లిన్ ఉన్నారంటే ఐఎమ్ హ్యాపీ. బట్ ఆ డిసిప్లిన్ జర్నీనే వెరీ డేంజరస్ ఉంటుంది చాలా ఫ్యామిలీస్లో. లేకంటే ఇప్పుడు ఏ చైల్డ్ కన్నా ఈవెన్ అడల్ట్స్ మనకు కూడా, నువ్వు ఈ నెల హాస్పిటల్కి పోకపోయి నీకు ఇంత శాలరీ ఇస్తామంటే నాకు పోబుద్ది కాదు జనరల్గా. ఇన్ జనరల్ కొంతమంది ఉంటారు, నేను అసలు పోకపోతే తీసుకోను, అది వెరీ రేర్. బట్ నువ్వు ఎంజాయ్ చేస్తే నీకు ₹1,00,000 ఇస్తాను, లేదా ఈ నెల ఆఫీస్కి వచ్చి ₹1,00,000 ఇస్తా అంటే ఖచ్చితంగా 99% అట్లీస్ట్ మనం ఎంజాయ్మెంట్ చేసుకొని ఎంజాయ్ చేసి ₹1,00,000 తీసుకుందాం అనుకుంటారు. సో ఈ ఏజ్లో అన్నీ ఎంతో కొంత నేర్చుకున్న తర్వాత కూడా వీ ఫీల్ టు ఎంజాయ్. మరి కిడ్స్ ఆర్ నో ఎక్సెప్షన్ కదా. అంటే వాళ్ళకి ఇంత జ్ఞానం అయితే ఉండకపోవచ్చు. దే ఫీల్ లైక్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కిడ్స్ ఫీల్ దట్ దిస్ హోల్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే గ్రౌండ్. హోల్ వరల్డ్, ఇల్లు గ్రౌండ్, మనకిది ప్లే ఏరియా, పర్టికులర్ ప్లే ఏరియా ఉంది మన అపార్ట్మెంట్లో, చాలా అపార్ట్మెంట్లో అది కూడా ఉంటుంది. మనకు అది మాత్రమే ప్లే ఏరియా. పిల్లలకు అడగండి, ఎనీథింగ్ ఈజ్ ప్లే ఏరియా. ఈవెన్ శ్మశానంకి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని కాల్చడానికి తీసుకెళ్ళాం మనం శవంకి. ఇప్పుడు లౌక్య ఉంది, నా పాప ఉంది, వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి, ఒక 2-3 జమైనంటే దే స్టార్ట్ ప్లేయింగ్ దేర్. ఇంకా వాళ్ళకి అసలు ఏం సంబంధం లేదు, ఎవరైనా చనిపోయినరా ఎవరిని. ఈవెన్ ఇఫ్ హిజ్ ఆర్ అవర్ మామ్ ఈస్ క్రయింగ్, వీపింగ్ లౌడ్లీ కూడా, ఒక నిమిషం ఉంటారు, మనమే చెప్తాం అయ్యడవద్దు, పిల్లలు దూరం తీసుకుపోగానే ఇమ్మీడియట్గా దే స్టార్ట్ ఎంజాయింగ్. అంటే వెన్ దే ఫీల్ దట్ దిస్ హోల్ వరల్డ్ ఈజ్ లైక్ దేర్ టు ఎంజాయ్, మనం ఏం చేస్తామంటే ఈ ప్రపంచం మొత్తం కూడా డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. కంప్లీట్లీ క్వైట్ కాంట్రాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు డిసిప్లినింగ్ అంటే ఏంటి?
పొద్దున్న లేవాలి, బెడ్షీట్స్ మడత పెట్టాలి, బ్రష్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, తర్వాత చేతులు కడుక్కొని తినాలి, స్కూల్కి వెళ్ళాలి, రాగానే షూ ఒక దగ్గర, సాక్స్ ఒక దగ్గర, వాష్ చేసేది ఉంటే వాష్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, స్నాక్స్ సంథింగ్ ఉంటే తినాలి, ఒక పర్టికులర్ టైం వరకు చదవాలి, తర్వాత వెళ్ళి ఆడాలి, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాక మళ్ళీ చదవాలి, డిన్నర్ చేయాలి, అది కూడా అందరితోటి ఫ్యామిలీ టైం డిన్నర్ చేయాలి, తర్వాత పద్ధతిగా పోయి పడుకోవాలి. అసలు మనం ఇట్లా చేసినామా? నేనైతే చేయలేదు. నేను వెరీ ఫ్రాంక్, మా అన్నయ్యనే ప్రూఫ్, నేనైతే చేయలేదు. 99% ఎవరం చేయం. బట్ ఒక పేరెంట్ రోల్ వచ్చేసరికి మినిమంగా సార్ అది చేయకపోతే ఎట్లా కుదురుతుంది? ఫస్ట్ థింగ్ ఆ థాట్ వస్తుంది, అమ్మి పాప అంటే ఇట్లా డిసిప్లిన్ లేదు, మా పాప డిసిప్లిన్ ఎందుకు లేదని మనం ఇట్లా గర్వంగా చెప్పుకుంటాం. సింగిల్ పాయింట్ ఏంటి అంటే, మనకు నచ్చంది మనం చేస్తుంటే ఎంత పెయిన్ఫుల్ మనం ఫీల్ అవుతామో, వాళ్ళు మేబీ ఒక 100,000 టైమ్స్ ఎక్కువనే ఫీల్ అవుతారు పెయిన్. ఇప్పుడు పొద్దున 5 గంటలకు సంథింగ్ 6 గంటలకు 7 గంటలకు ఏదో ఒకటి లేవాలి అంటే లేవబుద్ధి కాదు. నేనైతే 11 గంటలకు లేచే బ్యాచ్, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ అందరికి తెలుసు. సరే నాది ఎక్సెప్షన్, కొంచెం మిగతా వాళ్ళన్నా కష్టంగానే లేస్తాం, మరి పిల్లకి ఎట్లా కుదురుతుంది? సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, డోంట్ ట్రై టు డిసిప్లిన్ యువర్ చైల్డ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ వెన్ యూ కీప్ సెట్ ఆఫ్ రూల్స్, 2 ఆప్షన్స్, చైల్డ్ విల్ ఫాలో, విల్ నాట్ ఫాలో. విల్ నాట్ ఫాలో అంటే 99% పనిష్మెంట్ ఉంటుంది. ఇంకా పనిష్మెంట్ అంటే తిట్టడం, కొట్టడం అట్లనే కాదు, ఈ మధ్య కొంచెం తగ్గింది. దానికి రీజన్ ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. సమ్మర్ హాలిడేస్లో వేడిగా ఉందిరా నువ్వు బయటకు పోయి ఆడుకోవద్దంటే సూసైడ్ చేసుకొని 6th 7th క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు 100sలో ఉన్నారు. పేపర్స్లో వచ్చింది చెప్తున్నారు, న్యూస్ పేపర్లోనే. జస్ట్ ఇదొక విషయం, మేబీ అంతకంటే ముందు ఇంకొంచెం ఉండుంటుంది, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఇంకోటి పిల్లలు కూడా చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. కాబట్టి పనిష్మెంట్ ఇయ్యం. ఆల్టర్నేట్ టు పనిష్మెంట్ ఈజ్ ఆర్టిఫిషియల్ కాన్సిక్వెన్సెస్. నువ్వు ఈరోజు పొద్దున్న లేవలే కాబట్టి నువ్వు షటిల్ కోర్ట్కి వెళ్ళకు. నేను పనిష్మెంట్ ఇవ్వను సార్ మా చైల్డ్కి, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పనిష్మెంట్. నువ్వు స్కూల్ నుంచి రాగానే షూ ఎక్కడ పెట్టానో ర్యాక్లో పెట్టలేదు, సాక్స్ వాష్ చేసుకోలేదు, ఫ్రెష్ అప్ కాలేదు, కాకుండా నువ్వు గ్రౌండ్కి పోయినావు కాబట్టి రేపటి నుంచి 1 వీక్ వరకు నీకు గ్రౌండ్కి అలౌ లేదు. అది పనిష్మెంట్ కాదా? చాలామంది పేరెంట్స్కి అడుగుతుంటే నేను పనిష్మెంట్ ఇవ్వను. పనిష్మెంట్ అంటే జస్ట్ తిట్టడం, కొట్టడం వరకే అనుకుంటారు. వద్దు, ఇప్పుడు కింద అపార్ట్మెంట్కి నేను పోతా అన్నప్పుడు శాలిని వద్దంటే ఐ ఫీల్ పనిష్డ్. అరే ఏమవుతుంది, ఒక అర్ధగంట పోయేసి వస్తే అందరు మాట్లాడుతుంది, నేను కూడా పోయగలను. ఐ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ సాడ్. సో పిల్లలకు కూడా అదే, దట్ ఈస్ ఆల్సో పనిష్మెంట్. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, ఒకప్పుడు పనిష్మెంట్ చాలా క్రూయల్గా ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే సెన్సిటివ్ అవుతున్నారు కాబట్టి కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి దీన్ని స్మార్ట్ వే ఆఫ్ పనిష్మెంట్. బట్ యాక్చువల్గా పనిష్మెంట్ అనరు పేరెంట్స్, బట్ దట్ ఈస్ క్లియర్ కట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చైల్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రాంగ్ ఫామ్ చేస్తున్నాం మనమే. అంటే వాడు ఆలోచిస్తాడు, ఈరోజు నేను స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ కాలే కదా, లేదా షూని కరెక్ట్గా ర్యాక్లో పెట్టలే కదా, ఇట్లా పెట్టకపోతే గ్రౌండ్కి పోవద్దు అంటుంది, దానికి దీనికి ఏం సంబంధం? నేను పొద్దున షూని ర్యాక్లో పెట్టలే, దానికి ఈవినింగ్ షటిల్ కోర్ట్కి పోయేదానికి ఏంటి సంబంధం? అసలు కంప్లీట్లీ డిజార్గనైజ్డ్. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీసు నన్ను ఆపి, సార్ నువ్వు స్నానం చేయలే, నిన్న ఇదే డ్రెస్ వేసుకుని ఇవాళ ఇదే డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఫైన్ కట్టాలి అంటే నేను కడతానా? ఆయన మీదనే కేసు పెడతాను గట్టిగా మాట్లాడితే. అంటే సంబంధమే లేదు. షూని ర్యాక్లో పెట్టడానికి షటిల్ కోర్టులోకి పోకపోవడానికి సంబంధం ఏంటి? ఫ్యూచర్లో మా బాబు కాన్సెప్ట్స్లో వీక్ సార్, అవును నువ్వు ఎందుకంటే నువ్వు సక్సెస్ఫుల్గా వీక్ చేసినావు, ఏం సంబంధం లేని రెండుటిని చాలా బలంగా జాయిన్ చేయడానికి ప్రయత్నించినావు. చైల్డ్ ఇంతనే వేగ్గా పెరుగుతుంటాడు, వాడి కాన్సెప్ట్స్ కానీ, వాడి న్యూరల్ స్టిమ్యులేషన్ కానీ, న్యూరల్ ఫార్మేషన్ కానీ అన్నీ రకరకాల వింత వింతగా అవుతుంటాయి. సేమ్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మనం ఏం సార్ కామెడీ చేస్తున్నారా, తెలివి ఉందా అసలు, మీరు తాగొచ్చినట్టున్నారు, అసలు మీరు స్నానం చేసిందా, నేను స్నానం చేయకపోతే మీకేం సంబంధం, నా లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇంతే. సో దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కాన్సిక్వెన్సెస్. ఎనీథింగ్, ఏదానికైనా ఇంకో దానికి మనం కాంప్రమైజ్ అవుతున్నామంటే పక్కాగా ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు నిన్న షటిల్ కోర్ట్లో కొట్టేసి వచ్చిండు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే అది కొట్టిండు, వీడు ఒప్పుకుంటున్నాడు.
సో నెక్స్ట్ డే కాదు ఇంకొక 1 year వరకు నువ్వు పంపించకు. వాడు కొంచెం రియలైజ్ అవుతాడు, అరే ఐ మిస్బిహేవ్డ్ ఇన్ షటిల్ కోర్ట్, దిస్ ఈస్ ది పనిష్మెంట్, దిస్ ఈస్ ది కాన్సిక్వెన్స్. హీ మైట్ ఫీల్ దట్ ఈస్ పనిష్మెంట్, బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్ పనిష్మెంట్, దట్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్. ఎందుకంటే ఈరోజు పంపిస్తే మళ్ళీ కొట్టవచ్చు, రేపు పంపిస్తే మళ్ళీ కొట్టవచ్చు, ఎవరైనా చంపవచ్చు, ఇంకేమైనా కావచ్చు, రేపు ఒక 10 మంది కలిసి వీడిని కొట్టవచ్చు. ఇట్స్ ఏ న్యాచురల్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటారు పిల్లలు, సో లేవరు, ఒక గంట సేపు లేవు అని లేపుతాం, వాళ్ళు లేవరు. 6 o'clock లేవాలి, 7కో 8కో లేస్తారు. లేచిన తర్వాత హడావిడిగా మనం అన్నీ స్కిప్ చేస్తుంటాం కొన్ని, అంటే స్నానం 5 minutes బదులు 1 minute, డ్రెస్సింగ్ కొంచెం అట్లా, కార్ల షూ సాక్స్ కార్లకు తీసుకొని పోయి అక్కడ వేసుకుంటుంటాం, మనం స్పీడ్గా డ్రైవ్ చేయడం, కొన్నిసార్లు సిగ్నల్ జంప్ చేయడం, ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ చేసి అల్టిమేట్గా ఆన్ టైం రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం, ఎందుకంటే అది అలవాటు అయిపోయి ఉంటుంది కదా. చైల్డ్కి కూడా ఇదే అలవాటు అవుతుంది. ఏంటంటే నేను ఏ టైంకి లేచినా డెఫినెట్గా స్కూల్కి ఆన్ టైమే పోతాను కాబట్టి ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దిస్ వే. సో రోజు కూడా లేవాల్సిన టైం కంటే 1 hour లేట్ లేస్తాడు. అదే ఒక్కరోజు వాడు ఎప్పుడు లేస్తాడో అప్పుడు లేవని 10 o'clock లేచాడు డైరెక్ట్గా, అదే టైంకి స్కూల్కి పోవడం కుదురుతుందా? పంపించాలి, తీసుకొని పోవాలి. అక్కడికి పోయిన తర్వాత గేట్ పాస్ ఇవ్వకపోవడము, ప్రిన్సిపల్ ఒక మాట అనడము, ఒక క్లాస్ మిస్ అవ్వడము, వాడే కొంచెం ఫీల్ అవుతాడు. అరే వాడు అడుగుతాడు వచ్చినప్పుడు, అమ్మ నాకు ఇవాళ క్లాస్ మిస్ అయింది, నాకు అర్థం కాలేదు, మా టీచర్ ఇట్లా అన్నది, అందరి ముందు నన్ను అడిగింది ఎందుకు లేట్ వచ్చినావు అని. అన్నప్పుడు మనం జనరల్గా ఏమంటాం, నీకు అవ్వాల్సిందే, మీ టీచర్ తిట్టాల్సిందే, నేను ఎవరు లేట్ లేవమన్నారు, రాత్రి ఎవరు ఫోన్ పట్టుకోమన్నారు, వెంటనే ఫట్టుమని అనేస్తుంటాం. ఒక అర్ధగంట క్లాస్ అక్కడ ఆల్రెడీ హీ సఫర్డ్ ఇన్ ది మార్నింగ్ టైం, అండ్ టీచర్ ఒక 1-2 minutes